నమస్తే అండి. మేరోలకి స్వాగతం. మేము టూర్ వెళ్ళామండి చెన్నాపట్నం. తెలుసు కదా, చెన్నాపట్నం అంటే చెన్నై అండి. ఇప్పుడు కొత్తగా పేరు మార్చారు కదా, ఒకప్పుడు చెన్నాపట్నమే కదా. చెన్నై వెళ్ళామన్నమాట. వెళ్ళే ముందు ఇంకా సరే అని సామాన్లు అవి కూడా కారులో పెడదాంలే అని ఇంకా మా బాబు కారులో పెడుతుంటే ఇంకా మా మనవరాలు అల్లరి ఒకసారి మీకు చూపిద్దామనండి చూపిస్తున్నాను అనమాట. అలమరలో కానివ్వండి ఎక్కడ ఏమీ ఉండనివ్వట్లేదండి, అన్ని కిందకి లాగేస్తుంది అనమాట. లాగేసండి మన ఇంకా చూస్తుంది మనం ఏమంటున్నామా, కోపడుతున్నామా లేదా అని చూస్తుందండి. నవ్వితే మాత్రం ఇంకా మరీ ఇంకెక్కువ చేస్తుందండి. ఇంకా అందుకనే కాసేపు దాని అల్లరి మీకు చూపిద్దాంలే అని చూపిస్తున్నాను అనమాట. అది చూసారా, పడేసండి ఒకటి పడేసి నా ఇంకా చూస్తుంది అనమాట, నేను ఏమంటానా అని. సరే అని కాసేపు ముద్దుగా ఉంటుంది కదా, ఇంకా అలా కాసేపు చూపించాంలే అని మొదలుపెట్టాను. ఇక ఎదుగోండి మా బాబేమో కారు పెట్రోల్ కొట్టించుకునండి ఇంక వచ్చాడనమాట. ఇంకా వస్తే సరే అని ఇంకా బ్యాగ్స్ అవి రాత్రే సర్దేశామండి. శనివారం పొద్దుటే 7:30 కల్లా బయలుదేరదాము అనుకున్న వాళ్ళం అండి. 6:30 7 కల్లా బయలుదేరదాం అనుకున్న వాళ్ళం. లేట్ అయిపోయింది. ఇంకా పిల్లల పాపకి స్నానం అండి, మా స్నానాలు జపాలు కాఫీలు తాగటం, ఇంకా టిఫిన్ మాత్రం బయట చేద్దాంలే అనండి ఇంక బయలుదేరాం అనమాట. మా వారు ఇక్కడే ఉంటున్నారండి, నేను మా పాప బాబు మా కోడలు వెళ్తున్నాం అనమాట. కొంచెం బాధగానే ఉంటుంది కండి మా వారిని వదిలేసి వెళ్తున్నామని. ఇంకా ఆయనకి చెప్పండి, జాగ్రత్తలు అవి చెప్పండి, కుక్కర్ పెట్టుకోండి అని చెప్పండి. మేము పెట్టి వెళ్తామంటే చల్లారి పొద్దులే ఇంకా మధ్యాహ్నం నేను పెట్టుకుంటాను అన్నారు. బయట నుంచి కూరలు తెచ్చేసుకోమన్నామండి. మా అత్తగారు కూడా ఉన్నారు కదా, ఇంకా ఆవిడని కూడా వదిలేసి వెళ్ళడం, మరి ఆయన వస్తే మళ్ళీ ఆవిడని ఎవరు చూస్తారండి. ఇంకా అందుకనే ఇంకా ఆయన మేము తీసుకెళ్ళలేదన్నమాట. ఇంకా అక్కడి నుంచి మేము కారులో బయలుదేరదామని ఇంకా ఎప్పుడు మా ఇంట్లో బయటికి వెళ్తే మాత్రం నేను ఎదురొస్తానండి. ఇంకా రోజు కూడా అలాగే ఎదురొచ్చాను అనమాట. వచ్చి మా వారికి టాటా చెప్పి జాగ్రత్త చెప్పండి బయలుదేరాము. కానీ మనసు కొంచెం బాధగానే ఉంటుంది కానీ ఒక్కరే ఉంటారు, ఆ పని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి టీలు అవి కూడా బయట నుంచి తెప్పించి ఇచ్చేయమన్నామండి. ఇంకా సరే అని ఇంకా మా ఇటు నుంచి అటు కొంచెం తుక్కుగా ఉందండి. మా బాబేమో తీసుకొని తుక్కులో పెడుతుంటే ఏమెక్కుతాం, తుక్కులో నుంచి కొంచెం ముందుకు జరపరా అంటే జరిపారనమాట. ఇక సరే అని ఎక్కామన్నమాట. ఇక సరే మా వారేమో అలా జాలిగా చూస్తుంటే కొంచెం నాకు బాధ అనిపించిందండి. ఎందుకంటే ఇంట్లో అందరూ ఉంటే ఆ సందడి వేరు కదా. ఇప్పుడు ఆయన ఒక్కరే పడుకోవాలి, కూర్చోవాలి, వంట కూడా కుక్కర్ పెట్టుకోవాలంటే కొంచెం ఇబ్బంది కదండి. ఇంకా పనమ్మాయికి చెప్పలేదండి తనకి, లేకపోతే వచ్చి అంట్లో తోమునేమో. ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోయామండి. మేము బయలుదేరేటప్పటికి 8:30 అయిందండి ఇంటి దగ్గరే. ఇంకా బయలుదేరండి. ఇక రోడ్డే మా ఇంటి రోడ్డు ఎలా ఉందని మీకు ఒకసారి చూపిద్దాంలే అని ఇంకా మొదలు పెట్టాను అనమాట. ఇదిగోండి మా ఇంటికి వెళ్ళే దారి ఇలా ఉంటుంది అనమాట. అంతా బాగుంటాయండి, హెమహెమీలో ఉంటారనమాట రోడ్డు మీద అటు ఇటు కూడా. కానీ అండి రోడ్లు మాత్రం గతుకులుగా ఉంటాయండి, పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు. ఏం చేద్దామండి మరి. ఇంకా సరేలే అని ఇంకా అలాగే తిట్టుకుంటున్నామండి, ఆ రోడ్లు ఏంటి, ఆ లోకం ఏంటి, ఎవరు పట్టించుకోవట్లేదు అని. ఇక పక్కనే సెయింట్ ఆన్స్ కాలేజీ అండి ఇది. ఇంకా కాలేజీ మీద నుంచి మా మెయిన్ రోడ్డు ఎక్కాలన్నమాట అండి. ఇంకా మెయిన్ రోడ్డు ఎక్కుతా ఇంకా చిన్నోడు అల్లరి చేస్తున్నాడు, ఆడితోటి ఆడుకుంటా కాసేపు. ఇంకా మెయిన్ రోడ్డు ఎక్కుదాము. మా పాప ఏమో రోడ్డు చూపిస్తావేంటమ్మా అని అంటుందండి. సరే రోడ్డు చూపిస్తే ఏమైందిలేమ్మా, చాన్నాళ్ళు అయింది కదా, చూస్తారు ఒకసారి. అదే మెయిన్ రోడ్డు దగ్గర అండి వైఎస్ రాజశేఖర రెడ్డి బొమ్మ ఉంటుందండి. ఇంకా తీసుకుని బయలుదేరుతున్నాం. ఇప్పుడు మీకు ఇలా రోడ్డు చూపించడానికి కూడా ఒక కారణం ఉందండి. గుడి ఒకటి ఉంటుంది అనమాట, మాకు గాలిగోపురం అంటామండి. అక్కడ మామూలుగా అయితే శివుడికి వేరుగాను విష్ణువుకి వేరుగాను ఉంటాయి కదండి గుళ్ళు, కానీ ఒకే ప్రాంగణంలో ఉంటుంది అనమాట. శివుడి గుడి విష్ణువు గుడి పక్కనే ఉంటాయండి. కేశవస్వామి అంటాం ఆయన్ని. ఒక పక్క కేశవస్వామి అండి, ఒక పక్క శివుడి గుడి ఉంటుందండి. ఇంకా అది ఒకే ప్రాంగణంలో ఉంటుంది అనమాట ఆ గుడి. 2 గుళ్ళు కూడా ఒకే ప్రాంగణంలో ఉంటాయండి. ఇంకా అందుకని మీకు లోపలికి వెళ్ళి చూపించలేకపోయినా బయట నుంచి అన్న చూపిద్దామని ఉద్దేశంతో మొదలు పెట్టానమాట. మేము ఆ గోపురాన్ని గాలిగోపురం అంటామండి. అవునో కాదో నిజమో లేదో నాకు తెలియదండి, కానీ ఆ గాలిగోపురాన్ని దేవతలు కట్టారంటారనమాట. మా చిన్నప్పుడు ఎప్పుడో చెప్పుకునేవారండి. నిజమెంత అబద్ధమెంతో నాకు తెలీదు. కాకపోతే ఏంటంటే దేవతలు రాత్రిపూట వచ్చండి గుడి గోపురం మొదలు పెట్టండి,
కోడి కూసే టైంకి అవ చేసేసారంటారనమాట. అలా అనేవారండి, మరి అవునో కాదో కూడా తెలీదు. అయితే కాలక్రమేణా అదేమైంది ఏంటంటే కొంచెం గుడి కొంచెం పాడైనట్టుగా అయిందండి. మొన్నే బాగు చేయించారు గుడిని. కానీ ఇప్పటిది కాదండి, అది ఎన్ని వందల సంవత్సరాల క్రితం అంటండి ఆ గుడి. అప్పట్లో రోడ్లు పల్లంగా ఉండే కదండి, గుడి పైకి ఉండేది. ఇప్పుడు రోడ్లు ఎత్తవడం వల్ల గుడి కొంచెం కిందకు వచ్చేస్తుంది అనమాట. చాలా ప్రత్యేకమైన గుడి అండి అది, పాత కాలం నాటి గుడి అనమాట. ఇంకా ఎప్పుడు కూడానండి కార్తీక మాసం కానీ శ్రావణ మాసం కానీ చాలా బాగా చేస్తారు అక్కడ. సంక్రాంతి నెల కూడానండి, సంక్రాంతి నెల అంతా కూడాను ధనుర్మాసం అంతా కూడా చాలా బాగా చేస్తారండి. ఇంకా ఒకసారి వెళ్ళి గుడి అంతా మీకు చూపిద్దాం అనుకుంటాను కానీ కుదరట్లేదు అనమాట. వెళ్ళాలండి ఒకసారి వెళ్ళండి, మీకు మొత్తం లోపల ఎలా ఉంది ఏంటని చూపిస్తాను. అదిగోండి వచ్చేదే గాలిగోపురం అనమాట. ఈ గాలిగోపురాన్ని మీకు చూపిద్దాం ఉద్దేశంతో నేను ఇలా అక్కడి నుంచి కూడా మీకు వీడియో అలా ఉంచేసానండి. అయితే ఈ గుడిని చిన్న తిరుపతి వాళ్ళు దత్తత తీసుకున్నారు. అదిగోండి యువతలదేమో విష్ణుమూర్తిది, యువతలదేమో ఈశ్వరుడిది అనమాట. 2 ద్వారాలు ఉన్నాయి కదా, ద్వారాలు 2 ఉన్న ప్రాంగణం అంతా ఒకటేనండి. ఇంకా చిన్న తిరుపతి వాళ్ళు దత్తత తీసుకున్నారనమాట ఆ గుడిని. ఇంకా అందుకని అక్కడ ఎప్పుడు కూడాను బాగా జరుగుతాయండి పూజలు కానీ ఉత్సవాలు కానీ చాలా బాగా చేస్తారండి. కార్తీక మాసంలో కూడా చాలా బాగా పెడతారనమాట. అసలు ఖాళీ ఉండదండి, ఇసుకేస్తే రాళ్ళ జనం అంత బాగుంటుంది అక్కడ. మామూలుగా అయితే ఏంటి ఈశ్వరుడును పార్వతీదేవి కళ్యాణం చేస్తారండి, ఎంత బాగుంటుందో, అంత బాగా చేస్తారనమాట. అలాగే శ్రీనివాస కళ్యాణం కూడా చాలా బాగా చేస్తారండి. అంటే 2 ఒక చోట ఉండడం వల్ల మనకి ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు మేము బైపాస్ ఎక్కేసామండి. మా ఇంటి దగ్గర నుంచి బైపాస్కి 10 నిమిషాలు అనమాట. ఈ 10 నిమిషాల్లోనూ మనకి గుళ్ళు ఇవి కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇంకా అవన్నీ మీకు ఒకసారి చూపిద్దామని చూపించేసండి. బైపాస్ ఎక్కేసాం, దారిలో టిఫిన్లకి ఆగామండి. ఇదిగోండి మా చింతల్లి, మా సీటమ్మ చూసారా, అదిగోండి అల్లరండి. అదిగో వెళ్ళే కార్లని వచ్చే కార్లని అరవటం అండి, పిలవటం వాళ్ళని. ఇంకా సరే కదా, పొద్దుటే టిఫిన్ ఏం చేయలేదు కదండి, కాఫీలతో బయలుదేరాం. ఇంకా అందుకని టిఫిన్ల దగ్గర ఆగామన్నమాట. ఇంకా ఆగండి, నేనేమో వేడివేడిగా ఉన్నాయిలే అని ఇడ్లీ ఆర్డర్ ఇచ్చానండి. ఇడ్లీ తింటే బాగుంటుందిలే కష్టము కడుపులో అనుకున్నాం, దూరం ప్రయాణం కదండి, మళ్ళీ ఎందుకోలే గడబడా అని ఇడ్లీ అన్నాను అనమాట. మా బాబు ఏమో దోశలు బాగున్నాయమ్మా, చక్కగా పెద్ద పెద్దగా వేస్తున్నారు అంటే సరేలే అని దోశ కూడా ఒకటి చెప్పరా అన్న. ఇక అదిగోండి వేడిగా ఉన్నాయండి ఇడ్లీలు, చట్నీ కూడా బాగుందిలేండి. ప్రస్తుతానికైతే నీట్గానే ఉన్నాయి కానీ మరి లేని ఎలా కలిపారో తెలియదు. కానీ బయటకు వెళ్ళినప్పుడు ఇంకా అవన్నీ ఆలోచిస్తే మనం భోజనం చేయలేం కదా. ఇంకా అందుకని మా పిల్లలు తిట్లండి, నువ్వు బయటకు వస్తున్నా కూడా బయట భోజనాలు చేయవు నువ్వు అని. ఇడ్లీలు తిన్నాను కానండి, సరే మళ్ళీ బాగుందమ్మా మినపట్టు అంటే సరే అని సగం తిన్నానండి. మినపట్టు సగం తిని మళ్ళీ సగం మా పాపకి ఇచ్చాను అనమాట. నేను ఎక్కడ తింటానండి అని తినలేను, కాస్త లిమిట్గా ఉంటేనే బాగుంటుంది కదా ప్రయాణాలు అప్పుడని అండి. ఎక్కువ తినలా నేను. ఇంకా అక్కడి నుంచి టోల్గేట్ దగ్గరికి వచ్చామండి. కలపర్రు టోల్గేట్ దగ్గరికి వచ్చాడు, కొంచెం చినుకులు ఎక్కువైనాయండి, చినుకులు పడుతున్నాయి. సరే అని అంటే అక్కడ అంటే ఇక జాంకాయలు, బొబ్బాస్కాయలు, ఉడకబెట్టిన వేరుశనగలు కాయలు ఇవన్నీ ఏనండి. ఎన్ని కొనకపోతే డోర్ తీసామా ఇక అందరూ తల ఒక మూట అందులో పడేసి డబ్బులు ఇవ్వండి అనే రకాలుగా ఉన్నారు. అయిబాబాయ్ అని ఇంకా డోర్లన్నీ పైకి ఎత్తేసండి కూర్చున్నాం అలాగా. ఇంకా వాళ్ళే అడిగండి ఇక వెళ్ళిపోయారనమాట. ఇంకా సరేనండి, ఇంకా అక్కడి నుంచి బయలుదేరామండి. ఇంకా బయలుదేరి ఎప్పటికి వెళ్తామో లేరా, అప్పటికే టైం 10:30 అయిపోయిందండి ఉదయం. సరేలేరు బాబు ఎప్పటికప్పుడు వెళ్దాంలే, మరి ఇంకేం చేస్తాం, లేట్ అయిపోయింది ఇంటి దగ్గర అనుకున్నాం. కానండి మా బాబు చాలా స్పీడ్గానే తీసుకెళ్ళాడండి. ఇంకా బాగానే ఇంకా అలా మైలురాళ్ళు చూసుకుంటూ కూర్చున్నాను నేనైతే. ఇక్కడి నుంచి చెన్నై 600 కిలోమీటర్లు ఉందిరా అనుకోవడం అండి. అమ్మో ఎప్పటికి వెళ్తాం 600 అనుకోవడం, అలా చూసుకుంటూ వెళ్ళాం అనమాట. ఇంకా బైపాస్ దగ్గరికి వెళ్ళాక ఇంకా కార్లు అవి చూస్తానండి. మా సీటమ్మ ఆడుతుంది. ఇదిగోండి కానండి భవానీ భక్తులు అండి, ఎంతమంది అండి, అసలు ఎంతమందిని చూసామోనండి ఆ రోజు. మరి ఎందుకనో ఆ రోజు మాత్రమే ఎక్కువ మంది ఉన్నారండి. మరి రోజు వస్తారో ఆ రోజు మరి మేము చూస్తేనే అంతమంది ఉన్నారో నాకు తెలియదు కానండి. చెప్పులు కూడా లేవన్నమాట. ఎన్ని మైళ్ళ నుంచి వాళ్ళు ప్రయాణం చేసి వస్తున్నారో కానండి, అసలు పాపం నీరసంగా అలా నడుచుకుంటూ వెళ్తున్నారు అనమాట. ఇంకా ఆగి నడుచుకుంటూ వెళ్తున్నారండి. ఇంకా విజయవాడ అప్పటికి 60 కిలోమీటర్లు ఉంది కదా.
ఇంక దగ్గర మేమైతే దగ్గరకు వచ్చామండి విజయవాడకి. గన్నవరం దగ్గరలో అనుకుంటా ఇది. చుట్టూ పక్కనండి కట్ చేయించినట్టున్నారండి మొక్కలు, చాలా బాగున్నాయి. సరేలే మీకు కూడా ఒక లుక్ ఇద్దాంలేనండి కట్ చేయించిన మొక్కలు మీకు చూపిస్తున్నాను. బాగున్నాయండి. మా బాబు అంటున్నాడు చాలా నీట్గా కట్ చేస్తున్నారమ్మా మొక్కలు, అవిను నీట్గా పెడుతున్నారు ఇక్కడ అంతాను అని అంటే అండి, సరే మీకు కూడా చూపిద్దాంలే అని పెట్టాను అనమాట. అక్కడి నుంచి అండి ఇంకా నాకేమో మా బాబు పక్కన కూర్చున్నాను కదా, నిద్రపోకూడదని నేను నిద్రపోతాను, డ్రైవింగ్ చేసేవాళ్ళకి ఇబ్బంది కదా, ఇంకా అందుకని ఏదో ఒకటి కబుర్లు చెప్తానే కూర్చున్నానండి. మా బాబుకి వెనకాల మా పాపను మా కోళ్ళ శుభ్రం పడుకున్నారు. ఇంక నేను చిన్న మా సీటమ్మని ఎత్తుకునండి మా బాబుకి ఇంకా అది ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నానండి. ఇంక దగ్గరికి వెళ్ళాకండి విజయవాడ రింగ్ రోడ్ దగ్గరికి వెళ్ళిపోయామండి. వెళ్ళాక ఇంకా సరే ఇది మా బాబుతో అంటున్నాను అనమాట, భలే డెవలప్ అయింది అంటే. నేను ఎక్కువగా రానండి, గొప్పన ఏదన్నా ఊళ్ళో వెళ్ళాలన్నా చేయాలన్నా తక్కువ అనమాట. ఎందుకంటే అంతా ఇంకా మాకు ఏలూరులోనే ఉంటారండి, అందుకే బయటకు వెళ్ళడం తక్కువనే. ఎప్పుడన్నా బయటకు వచ్చినా కూడా నాకు ఏదో చాలా బాగా పెద్దదిగా డెవలప్ అయిపోయింది అన్న అనుభూతిగా అనిపిస్తుందండి. ఇక అందుకనే మా బాబుతో అంటున్నా, బాగుందిరా భలే డెవలప్ అయింది, అంత చక్కగా బాగా చేశారు అది అని చెప్తున్నానండి మా బాబుకి. ఇక సరే అని ఇంక అక్కడి నుంచి మేము కృష్ణానది దగ్గరలోకి వచ్చామన్నమాట. కృష్ణానది కండి అసలు ఎప్పుడు పరవళ్ళ తొక్కుతా ఉగ్రవటంతో ఉండేదండి, ఇప్పుడు కూడా అసలు ఇన్ని నీళ్ళతో ఉండేదానండి. అట్లాంటిది ఒక పాయి వచ్చేసిందండి కృష్ణానది అంతా, ఒక పాయి ఉందండి అంతే. ఎంత ఎత్తుగా ఎంత బాగుండేదో నాకెందుకు కృష్ణానదిని చూస్తే కొంచెం మనసుకి ఎంత బాధ అనిపించిందోనండి. మా చిన్నప్పుడు చాలా బాగుండేది అనమాట. ఇంకా అక్కడి నుంచి అండి ముందుకు గుంటూరు రోడ్డుకు వచ్చాం అనమాట. గుంటూరు రోడ్డుకు అంటే మేము ఇటు రావడం చాలా తక్కువ అండి. గుంటూరు కేసు అండి, సారీ అండి, గుంటూరు రోడ్డు కంటే మేము తక్కువ అండి. ఎందుకంటే ఎక్కువగా మేము ఏలూరు కేసి అటే సైడే ఉంటామండి, ఇటు సైడ్ రావడం చాలా తక్కువ. అలాంటిది అందుకనే నాకు ఇప్పుడిప్పుడు అపార్ట్మెంట్లు కట్టిని డెవలప్ అయినాయి, కొంచెం నాకు కొత్తగా వింతగా ఉంటాయి అన్నమాట. ఇటు ఊళ్ళు కూడా సరిగ్గా తెలియదండి నాకు రూటు. ఇంకా అలాగా మేము వెళ్ళాము. వెళ్తూ ఉంటే దారిలో మనకి గుంటూరు దగ్గరలోనే చిన్న చిన్న ఊళ్ళు తగులుతాయి కదండి, అలా తగులుతూ ఉన్నాయన్నమాట. చిన్న చిన్న ఊళ్ళన్నీ కూడాను కొత్త కొత్త పేర్లతో ఉన్నాయండి అవి. అంటే అటు సైడ్ వాళ్ళకి అవి పాత పేర్లే, మేము ఇటు సైడ్ నుంచి వెళ్తున్నాం కాబట్టి మాకు అవి కొత్త పేర్లా కనిపించినాయి. దగ్గరికి వెళ్ళాక మా పాప కొంచెం కడుపులో వికారంగా ఉందమ్మా అంటాం మొదలుపెట్టిందండి. మరి బాబు వికారంగా ఉందంటే అక్కడికి కారు పక్కగా ఆపంటే ఇంకో పక్కగా ఆపుతాలే అనేనండి, ఓ పక్కగా ఆపుతున్నాడండి బాబు. ఇంకా సరే అని అయినా మీకు ఒకసారి పచ్చదనం అది చూపిద్దాంలేనండి. పచ్చదనం అది చూపిస్తున్నాను. బాగుందండి, అంతా బాగుంది. చాలా పరిసరాలు అవి కూడా చాలా బాగున్నాయండి, చక్కగా పచ్చదనంగా కళ్ళకి పచ్చగా ఉందండి. పచ్చదనంగా కొంచెం ముందుకెళ్ళకుండా పక్కగా ఆపాడు మా బాబు. ఆపి నేనేం చేశాను, లోపలే కూర్చుంటే మా పాప అంది, అలా కాదమ్మా కిందకి దిగు, చక్కగా నీకు నచ్చిన పువ్వులు ఉన్నాయి ఇక్కడ చూడండి. సరే దగ్గరికి వెళ్తాండి, కాంచనగంగా చెట్లు అనమాట అండి, అవి హైబ్రిడ్ అనుకుంటా. నాటి అయితే అండి అంత పెద్ద పువ్వులు పుయ్యవండి, అంత కలర్స్ కూడా ఉండవు, తెల్లగా ఉంటాయండి నాటు అయితే. సరే అని దగ్గరికి వెళ్ళి చెట్టు నిండా పూలేనండి, వరుసనే ఉన్న చెట్లు ఎంత బాగా పూసినాయండి అసలు, మంచి వైలెట్ కలర్లోనండి, చాలా బాగున్నాయండి పువ్వులు మాత్రం. ఇంకా సరే అని దగ్గరికి వెళ్దాంలే అని దగ్గరికి వెళ్ళానండి. దగ్గరికి వెళ్ళాను, కాసేపు ఆ పువ్వులంక చూసుకుంటా నుంచున్నానండి. అవి దేవతా వృక్షాలు అంటారండి కాంచనగంగ చెట్లని. ఆ పువ్వులు కూడా శివుడికి పెడితే చాలా మంచిదంటండి, శివుడికి ఇష్టమైన పువ్వులు అని కూడా చెప్తారు. అయితే దాంట్లో మళ్ళీ తెల్లగా ఉండాలన్నమాట. సరే మా ఇంట్లో ఉందండి, మా ఇంట్లో ఉంది కానీ నాటుదనమాట, తెల్ల పువ్వులు పోస్తుందండి అది. ఇక దగ్గరికి వెళ్ళామండి. ఇక వెళ్తే అది కూడా అసలు మంచి కలర్లో ఎంత బాగున్నాయనండి పువ్వులు, చాలా బాగున్నాయి అసలు. నాకు చూడగానే ఏదో ఎక్కడో ఊటీలోనో లేకపోతే కొడైకెనాల్లో ఉన్నామేమో అన్న అంత ఫీల్ వచ్చిందండి. అంటే నాకు అలా అనిపించింది అనమాట. అంత పూలతోటి చెట్లు నిండా వరుసనే చాలా బాగున్నాయండి, చెప్పలేను నేను, అంత బాగున్నాయి, కళ్ళకి చాలా బాగున్నాయండి. ఇంక సరైన కారులో విఘ్నేశ్వరుడు ఉన్నాడు కానీ ఆ పువ్వు కోసాను అనమాట, ఇంక మీకు కూడా చూపించినట్టు ఉంటుందిలే అని ఇంకా ఆ పువ్వు కోసుకునండి మీకు కూడా ఒకటి చూపిద్దాం. అదిగోండి 5 రేకులతోటి
చాలా బాగుందండి. మా ఇంట్లో ఉన్నది చిన్న పువ్వులు అనమాట, తెల్లగా ఉంటాయండి చిన్న పువ్వులు. ఇవి రోడ్డు పక్కన మరి వ్యవసాయదారులు వేసారో మరి ఎవరు వేసారో కానండి, చాలా మంచి మొక్కలు వేసారండి. చాలా బాగున్నాయి పువ్వులు కూడా. అసలు ఎన్ని పువ్వులు అండి బాబాయ్, పూజకి ఎంత ఉపయోగపడతాయో అనిపించిందండి ఆ పువ్వులు చూసి నాకు. ఇంకా అవి కోసుకునండి. అక్కడి నుంచి మళ్ళీ సరే అని ఇలా చూసుకుంటూ వస్తుంటే గడ్డి పక్కనండి బృంగమాలిక చెట్లు అంటారండి. బృంగమాలిక అంటే గుంటగలగరాకు అంటారు మన తెలుగులో, సంస్కృతంలో బృంగమాలిక అంటారండి. ఆ మొక్కలు ఉన్నాయి. ఆ మొక్కలు మేము కొనుక్కుని తెచ్చుకుంటామండి. అంటే మా కరివేపాకు అమ్మే అమ్మాయి, చింత చిగురు అమ్మే అమ్మాయి వస్తుందండి. తనకి చెప్తే అది తెస్తుంది అనమాట. ఆకు అది తెస్తే అది నూనెలో కాసండి కరివేపాకు, గోరింతాకు, ఈ గుంటగలగరాకు కలిపండి మిక్సీ పెట్టి నూనెలో కాస్తాం అనమాట. అలా నేను కాయటానికి, మా పాపకని కాయటానికని ఆ అమ్మాయిని తెమ్మంట. అది మనం కొంటాం, కానీ అది రోడ్డు పక్కన పెద్ద పెద్ద చెట్లులా ఉన్నాయండి ఆ మొక్కలు. మాకేమో చిన్న చిన్న మొక్కలు తెస్తుంది అది. అలాంటిది చెట్టు పక్కన పెద్ద పెద్ద మొక్కలతో చాలా బాగున్నాయండి. బాబాయ్ ఏంటి ఇంత బాగున్నాయని దగ్గరికి వెళ్ళండి. నాకేం ప్రాణం ఒప్పట్లేదు. మనమే ఇక్కడ కొనుక్కుంటాం, అక్కడ రోడ్ల పక్కన ఉన్నాయి. సరే కదా నేను నిదానంగా వెళ్ళానండి. వెళ్ళి చూసి ఇదిగోండి మీకు చూపిస్తున్నాను చూడండి. అసలు ఎంత బాగున్నాయండి చెట్లు. అవి ఎంత బాగా వచ్చినాయో అసలు. ఇక్కడ మాకు దొరకవండి. అంటే పొలాల్లో ఉంటాయేమో కానండి, మా పొలాలు ఇక్కడ ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాయండి. అసలు ఆ రోడ్డుకి అటు ఇటు కూడా పెద్ద పెద్ద మొక్కలతో ఉన్నాయండి. అయ్యో ఎలా అయితేనే ఒక ఏరులో వచ్చేలాగా ఒక మొక్క లాగానమాట. అది కొనాలంటే చాలా రేటు తీసుకుంటుందండి ఆ అమ్మాయి. దొరకట్లేదమ్మా, పొలాల్లో తుప్పల్లోకి వెళ్ళి తెచ్చాను అనేది. అది అలాంటిది ఇక్కడ ఉండేటప్పటికి గవ్వకు వస్తే మా బాబు అంటే కేకలు వెనకాల నుంచి పిచ్చి పిచ్చిగా ఉంటాయి, ఎవరెవరో ఉమ్ములూసిన మొక్కలు లావుతావు అంటాడండి. అయితే ఏంటండి అది నాకేమో అవి వదల బుద్ధి అవ్వట్లేదు. సరేనండి ఏదో రకంగా లాగండి 4-5 మొక్కలు కారులో పడేసండి. మళ్ళీ బయలుదేరండి. ఇక అవన్నీ చూసుకుంటా. కానండి అసలు గూడూరు కూడా కాదండి, గూడూరు అనుకుంటా, నెల్లూరుకి మధ్యలోనండి ఏమి చెరువులండి అవి, చేపల చెరువులో మరి ఏమో నాకు తెలియదు. కానీ అదిగో మీకు కనిపిస్తుంది చూడండి. అసలు నీళ్ళు ఎంతెంత రోడ్డుకి అంత ఎత్తున ఉన్నాయండి నీళ్లు. చాలా చెరువులు చూసామండి మేము. మరి అన్ని చెరువులు అక్కడ ఎందుకు ఉన్నాయో నాకు అర్థం కాలేదు రోడ్డు పక్కన. ఇంకా అక్కడి నుంచి అండి బయలుదేరి భోజనం చేయాలి కదండి. ఒక హోటల్ దగ్గర ఆగాం. ఒక హోటల్ దగ్గర ఆగామండి. సరే మా బాబేమో అవతల రోడ్డుకి అటుపక్క ఒక హోటల్ ఉందండి, ఇటుపక్క ఒక హోటల్ ఉంది. సరే అని అవతల పక్క హోటల్ చాలా బాగుంటుందమ్మా అన్నాడు. సరే ఇవతల పక్క దిగిపోయాం కదరా, ఇంకా ఇక్కడికి వెళ్దాంలే ఈ హోటల్లోకి. మళ్ళీ అవతల పక్క అంటే రోడ్డు దాటి పిల్లతోటి అవ్వదులేరా బాబు అనేసి, పైగా పార్కింగ్ కూడా ఉండాలండి, ఆ కారు పార్కింగ్. అక్కడేమో మరి ఎలా ఉంటుందో తెలియదులే, ఇక్కడ బాగుంది కదా అని చెప్పండి లోపలికి వెళ్ళాం. పెద్ద హోటలే నిజానికండి, హోటలే కానీ లోపల అన్నీ ఉన్నాయండి. డ్రెస్సులకి సంబంధించిన షాప్ అండి, బొమ్మలకు సంబంధించిన స్వీట్స్ అండి, బ్యాగ్స్, అసలు ఎన్ని ఉన్నాయో చాలా ఉన్నాయండి అన్నీ కూడా. ఇంకా అవన్నీ చూసామండి. అవన్నీ చూసి సరే మా పాపను మా కోళ్ళ వాష్రూమ్కి వెళ్తామమ్మా అంటే సరే అని కాళ్ళనాటి పంపండి. నేను ఇక్కడ నుంచుని సరే అక్కడ ఏయో చిన్న చిన్న మూటలు గట్టు ఉన్నాయండి. ఏంట్రా అయ్యి అని దగ్గరికి వెళ్ళా. అయ్యేటో మనకు తెలియదు కానీ మరి దగ్గరికి వెళ్తే కానీ అర్థం కాలేదు. దగ్గరికి వెళ్తే తీరా అయ్యి కారు ఫ్రెష్గా ఉండడానికంటండి. అది ఒక మూట తగిలించేస్తే చిన్నది కారు ఫ్రెష్గా ఉంటుందంట, మంచి వాసన వస్తూ ఉంటుందంటండి. ఇంకా మా బాబుని అడిగా ఏంటి నాన్నయ్యి అంటేనే చెప్పాడనమాట. ఇలా అమ్మ అంటే నాకు నవ్వు వచ్చింది. అవి కూడా ఒక వ్యాపారం అయిపోయింది అనిపించిందండి. ఇంకా సరే అని ఎత్తుకునండి, చిన్నోడిని ఎత్తుకున్నా. ఇక ఆడేమో వాళ్ళ అమ్మాయి అటు వెళ్ళింది అంటుండే, వాళ్ళ అమ్మ వాళ్ళ అత్తే అనుకుంటా వాళ్ళు వెళ్ళిన అంతా చూసుకుంటూ కూర్చున్నాడు అనమాట. ఇంక సరే అని చూడండి ఎంతగా చూస్తున్నాడు, ఎంత అల్లరాడు అయిపోయాడు రండి, అసలు అల్లరిబాజగాడు అయిపోయాడు. సరే అండి ఇక అవన్నీ చూసుకునండి. సరే ముందు బొమ్మల షాప్ ఉందండి, చిన్నపిల్లలకి బొమ్మల షాపులు ఉంటాయి కదా, బొమ్మలు ఉన్నాయిలే అనే ఉద్దేశంతో. కానీ రేట్లు మాత్రం ఆకాశాన్ని అంటున్నాయండి. ఎందుకు వచ్చిందిలే బాబు అని చూస్తాం వరకు చూద్దాము, అంతంత రేట్లు పెట్టి ఎందుకండి అక్కడ కొంటాం. అదే బయట అయితే మనకి బాగుంటుంది చక్కగాను, మనకు కావాల్సిన రేట్లో వస్తేలే అనండి. ఊరికే చూద్దాం రారా అని చెప్పి వెళ్ళామన్నమాట. వెళ్ళి కాసేపు ఆ బొమ్మలు అవి చూసామండి.
సారీ బొమ్మలు అవి చూసామండి. చూస్తే నాకు బాగున్నాయండి, కానీ బొమ్మలు అవి చాలా బాగున్నాయండి, కానీ రేట్లు మాత్రం అదిరిపోయినాయి. ఇంకా అందుకనే మెదలకుండా చూసేసండి, కాస్త ఫోటో అది దిగి దిగండి. మా పాప వాళ్ళు వచ్చే వరకు కాసేపు అలా అవన్నీ చూపించుకుంటూ నుంచున్నాం అనమాట, నేను మా పాప. ఇదిగోండి హ్యాపీ టాయ్స్ అంట. ఇదిగోండి ఫోటో దిగుదాం. మా మనవరాలు ఏంటంటే ఫ్యాంట్ వద్దంటండి, ఆ ఫ్యాంట్ తీసేసేదాకా ఏడుపు అనమాట. ఆ ఫ్యాంట్ తీసేస్తా చూసారు, అదిగో ఆ ఫ్యాంట్ తీసేసి గౌన్ వేస్తానంటే గౌన్ వద్దంటండి. అలాగే వచ్చిందండి, చెన్నై దాకా కూడా అట్లాగే వచ్చిందండి ఫ్యాంట్ లేకుండా. అదిగోండి కదా ఫోటో దిగుదామని చెప్పి ఫోటో దిగాం. లోపలికి వెళ్తే మళ్ళీ వాళ్ళు ఏమంటారోలే ఎందుకులే అని బయటే ఫోటో దిగేసండి. హోటల్ ముఖద్వారం దగ్గరకు వచ్చేటప్పటికి విఘ్నేశ్వరుడు ఉన్నాడండి. ఇంకా సరే స్వామి ఆయన చూసుకునండి, దండం పెట్టించుకుని ఫోటో దిగుదాం ఇక్కడ అని చెప్పి ఫోటో దిగుదాంలే అని ఫోటో దిగామండి. ఇంకా అక్కడి నుంచి లోపలికి వెళ్తున్నాం అనమాట. హోటల్లోకి వెంకటేశ్వర స్వామి చిత్రపటం ఉందండి, చాలా బాగుంది, చాలా పెద్దది కూడా. అక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయండి, చెప్పాను కదా మీకు బ్యాగ్స్ కూడా ఉన్నాయండి అని. హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయండి. వెళ్ళేటప్పుడు చూద్దాంలే అంటే మా బాబు ఇంకా దేవుడికి దండం పెట్టుకునండి, ఓం నమో వెంకటేశాయ దండం పెట్టుకునండి. ఇక లోపలికి వెళ్తున్నాం. ఇంకా లోపలికి వెళ్ళండి. ఇక మా చిన్నోడిని ఎత్తుకున్నాను నేను. సరే మీరు తినేయండి అమ్మా, నేను ఎత్తుకుంటానంటే మీరు కూడా తినండి. వచ్చేవాళ్ళని వెళ్ళేవాళ్ళని పలకించుకున్నానండి. అంతవేనండి. ఇక ఆ పిల్లలు అక్కడ కూర్చుని తింటుంటే ఆ పిల్లలనేమో కసరడం ఉండదు, చిన్న చిన్న కలరండి. అది వచ్చేవాళ్ళని వెళ్ళిన వాళ్ళని అంటమే. మా కోడలకి ఆ రోజు నీసు తిందండి. ఇక అందుకని తనకేమో వెజ్ తెచ్చుకొచ్చారు, నేనేమో చేపల పులుసు, నెల్లూరు చేపల పులుసు అంటే సరే అని నాకు చేపల పులుసును వైట్ రైస్ అనమాట. మా పాపను మా బాబు బిర్యానీ తెప్పించుకున్నారండి. బాగుందండి నెల్లూరు చేపల పులుసు అంటే పర్వాలా, అంటే మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో ఇంచుమించు అలాగే అనిపించిందండి, మరీ స్పెషల్గా ఏమీ లేదు. ఇంకా అక్కడి నుంచి బయటకు వస్తే ఇది ఇంటికి తాబేలంటండి, బొమ్మ అనుకుంటున్నా. అది మా బాబు అడిగితే బొమ్మేనమ్మా అంటున్నా, కానీ బొమ్మ కాదండి, అది నిజమైన తాబేలు. ఈ మధ్యలో వచ్చే చిన్న బిట్టు ఉంది చూశారు, ఈ బిట్టు చెన్నైలోదండి. టీ నగర్లో మేము షాపింగ్కి వెళ్ళినప్పుడు భోజనానికి వెళ్ళాం అనమాట. ఈ బిట్టు తర్వాత పెడదామమ్మా అని అంటే మా పాప గొప్పని తెలియక పెట్టేసిందండి చిన్న బిట్టు. అప్పుడు కూడా భోజనానికి వెళ్ళామండి హోటల్కి. అక్కడ కూడా మటన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాం అనమాట. ఆ చిన్న బిట్టు ఇందులో పెట్టేసిందండి. నేను మళ్ళీ దాంట్లో పెడదామమ్మా అంటే ఇందులో పెట్టేసింది తెలియక. ఇంకా అక్కడి నుంచి అండి మేము ఆ బిట్టు పోతే ఇంకా మేము నెల్లూరు దగ్గర హోటల్ నుంచి బయటకు వచ్చామండి. బయటకు వచ్చేటికి పెద్ద ఫిష్ ట్యాంక్ ఉందండి, అక్కడ చాలా బాగున్నాయండి ఫిష్లు. ఇంకా మా స్వీట్గా ఫిష్ ట్యాంకులను చూపించండి. అక్కడి నుంచి ఇదిగోండి ఈ తాబేలు దగ్గరికి వచ్చాం. ఈ తాబేలు ఏమో బొమ్మ అంటాను నేను, కాదు నిజమైంది అంటారు మా వాళ్ళు. ఆఖరికి నిజమైన తాబేలేనండి, అది ఎప్పటి నుంచో ఉందంట. అదిగోండి మా బాబు ముట్టుకుని చూపిస్తున్నాడు, నేను బొమ్మ అంటే. అది ముట్టుకుంటున్నప్పుడల్లా తల బయటికి లోపలికి పెడుతుందండి. సరే అని కాసేపు నవ్వుకున్నాం, నిజంగానే ఉంటాయా ఇట్లాంటివి అనిపించిందండి. బాగుంది కదండి తాబేలు. హోటల్ అంతా ఒకసారి చూపిద్దామని. చేపలు కూడా చాలా బాగున్నాయండి, గోల్డ్ ఫిష్ ఉంది. ఇంకే మా చిన్నప్పుడు పెంచేవాడండి చేపలు. టెలిస్కోప్ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, చాలా రకాలు చెప్పాడండి అందులో. ఇంకా అన్నీ చూసామండి. ఇదంతాను అనమాట. లోపల వెంకటేశ్వర స్వామి చిత్రపటం చాలా పెద్దది ఉందండి. ఊరిని మీకు చూపిద్దామని అలా తీసాను అనమాట. ఇదంతా హోటల్ లోపల అనమాట. అంటే వెయిటింగ్ రూమ్ అండి, ఫుల్ అయిపోతే కూర్చోడానికి అనమాట. ఇంకా అదంతా చూసుకునండి బయటకు వచ్చాం అనమాట. ఇంకా వస్తే సరే నేనే మా పాపకేమో బ్యాగులు పిచ్చండి, ఎన్ని బ్యాగులు ఉన్నాయి, ఇంకా బ్యాగ్ కావాలంటది. సరే కదా అని బ్యాగ్స్ ఉన్నాయమ్మా బయట చూద్దామంటే సరే అని వెళ్ళామన్నమాట. ఇంకా బ్యాగ్స్ చూస్తుందండి, అలా ఉన్నాయమ్మా బాగున్నాయా తీసుకుందామా అని అనుకుంటుందండి. సరేలే తీసుకుందాం అనుకున్నాను, కానీ అంత రేట్లు చూసండి భయం వేసింది. ఇంతంత రేట్లు వద్దమ్మా, ఎలాగో చెన్నై వెళ్తున్నాం కదా, టీ నగర్ వెళ్దాం అనుకుంటున్నాం కదా, ఇంకా అక్కడ తీసుకుందాంలే అనండి. ఇంకా వెంకటేశ్వర స్వామిని ఇంకొకసారి దర్శనం చేసుకోనండి, దండం పెట్టుకుని ఇంకా సరే బయలుదేరదాము. అప్పటికేనండి 4 అయిపోయింది. మేము నెల్లూరు వచ్చి
భోజనం చేసి బయటకు వచ్చేటప్పటికి 4 అయిపోయింది. 4 అయిపోయింది అమ్మ, ఇంకా లేట్ అయిపోద్దేమో, మళ్ళీ చిన్నపిల్లతో కదండి ప్రయాణం, ఎందుకంటే బయలుదేరిపోదామమ్మా అని చెప్పండి. ఇంక అక్కడి నుంచి ఇక్కడ చూస్తే ఇక్కడ ఏవో ఉన్నాయండి, చాలా రకాలు ఉన్నాయి. బ్యాగ్స్తో పాటు ఇంకా చాలా రకాలు ఉన్నాయండి లోపల. ఇంకా ఎన్ని వద్దులే అమ్మా, అవన్నీ ఇంకా మనం చూడడం వరకే, కొనడం వద్దు ఇంకా అండి. కూర్చునే మళ్ళీ టైం వేస్ట్ కదా, దూరాబారాలు ఎందుకు వచ్చిందమ్మా అని చెప్పి అండి ఇక బయలుదేరిపోయాము. ఐస్ క్రీమ్ తీసుకుందామంటే ఇక అప్పుడు కూడా వద్దనుకున్నాం, మళ్ళీ జలుబు చేస్తాం. అప్పటికే మంచు బాగా మబ్బు పట్టిందండి. ఇంకా సరే అని ఊరిన బ్యాగులు పైన చూసేసండి, ఇంక రేట్లు చూసి జడిసిపోయాం. రేట్లు చూసి బయలుదేరిపోయాం. ఇక పదండమ్మ వెళ్ళిపోదాం ఇంకా అంటే ఇక మా బాబు ఊరినే మీకు ఇవి చూపిద్దామని చూపిస్తున్నాను అనమాట. ఇంకా అవన్నీ చూసుకునండి నవ్వుకున్నాం. బయట పెట్టేశారే ఇవి సీసాలు, కాసేపు నవ్వుకునండి. ఇదిగోండి ఇవన్నీ కూడా బాగున్నాయండి, పోచంపల్లి డిజైన్లో అవి పెట్టారు, మంగళగిరి కాటన్ అని అయ్యా నేను. కానీ రేట్లు మాత్రం అలాగే ఉన్నాయండి, ఎంత బాగున్నాయో బట్టలు రేట్లు కూడా అంతే బాగున్నాయి. ఇంకసారి అని అంటే అక్కడ దగ్గర కదా చేనేత వాళ్ళు బాగా పెట్టారండి, పెద్ద షాప్ పెట్టారు. ఇంకా మేము షాప్ లోపలికి వెళ్ళలేదు లేదండి, ఎందుకంటే పెట్టని బేరాలు ఎందుకంటే లోపలికి వెళ్ళడం అని. మేము ఊరినే పైన చూసేసండి ఒకసారి. మా పాప వాళ్ళు చూడలేదన్నమాట ఈ షాపు, బొమ్మల షాపు. సరే అని ఊరిని వాళ్ళ ఫోటోలు దిగమని ఒక నిమిషం నుంచునండి. ఇంకా వాళ్ళ ఫోటోలు దిగాక బయలుదేరుతామమ్మా అని చెప్పి బయలుదేరామండి. ఇంకొకసారి వాష్రూమ్కి వెళ్తారా, వెళ్ళండి అమ్మ ఇంకెక్కడ ఆపొద్దు అని చెప్పండి. సరే అని వాళ్ళు వెళ్ళారంటే మేము నుంచొని చూస్తున్నాం. ఇక బాగున్నాయండి బొమ్మలన్నీ కూడా, వెరైటీగా. మనకి దొరకని బొమ్మలు కొన్ని ఉన్నాయండి, దొరికే బొమ్మలు కూడా కొన్ని ఉన్నాయి. సో అయినా కూడా ఎందుకులే, చిన్నపిల్లలు కానండి ఎంతమంది చిన్నపిల్లలతో ప్రయాణాలు చేస్తున్నారనండి. మేమేనేమో అనుకున్నాము, చాలామంది చాలా చిన్నపిల్లలు వచ్చారండి ఆ రోజు. ఇదిగోండి హోటల్ నుంచి బయటకు వచ్చాము. బయటకు వచ్చండి ఊరిన ఒకసారి ఆ ఏరియా అంతా ఒకసారి తీద్దామలే వీడియో అన్నట్టుగా ఊరిన ఏరియా అంతా వీడియో తీస్తున్నానండి. తీసండి ఇక బయలుదేరిపోదాం బాబు. నాకేమో ఇంకా అంటే చంటిది కదా మళ్ళీ పేచి పెడద్దేమో అండి, కానీ నా బంగారు తల్లి అసలు పేచి అనేది పెట్టలేదండి పిల్ల, మా చిన్నోడు. నిజానికి ఆట అండి, ఆట అదిగోండి నా అస్సలు పేచి పెట్టలేదండి, భయం వేసింది పేచి పెడద్దేమో అని. కానీ నవ్వులండి, నవ్వు వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు అరవటం గసరటం అలా చేసిందనమాట. దాంతో సరిపోయింది మాకు రోజు కాలక్షేపం అండి కారులో. ఆ సీట్లోనే ఈ సీట్లో కండి ఆవిడ తోలద్దంట కారు. వాళ్ళ నాన్న కారు తోలుతుంటే వెనకాల నుంచి జుట్టుబట్టి లాగేసండి, ఆ టీషర్ట్ లాగేసి దిగమంటదే, ఆవిడ తోలుతుందంట కారు. పిల్లలకి ఏం చెప్తాం చూడండి. ఇక సరేనండి కాసేపు నవ్వుకుంటా. ఆకాశం ఇంకా మంచి సూర్యుడు అండి అప్పుడప్పుడే దిగుతున్నట్టున్నాడు, ఎంత బాగున్నాడోనండి. సరే అని తీద్దామంటే నా కెమెరాకి చిక్కలేదనమాట. అయినా కూడా ఒక పైన అలా అని కాసేపు నవ్వుకున్నాం. ఆ రోజు అసలు ప్రయాణం చేసినట్టు లేదులేండి, బాగానే ఎంజాయ్ చేసాం. ఎందుకంటే మా స్వీటీ ఉంది, ఇంకా నలుగురు ఉన్నాం కదా, ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటా బయలుదేరాం కదా, బాగుందండి. పచ్చదనం కూడా ఇక్కడ కూడా మన కోనసీమ మన పశ్చిమ గోదావరి ఎలా ఉంటుందో అటు సైడ్ కూడా చాలా పచ్చగా బాగుందండి. కొబ్బరి చెట్లు కూడా ఎక్కువ ఉన్నాయి, పచ్చదనం కూడా ఎక్కువ ఉందండి, బాగుంది. దగ్గర మేము తడ దగ్గరికి వెళ్ళామండి. తడ దగ్గరికి వెళ్ళేటప్పటికి 6:30 7 అయిపోయిందండి. ఇంకా అక్కడి నుంచి కొంచెం మాకు రూట్ కూడా సరిగ్గా తెలియదు కదా మా బాబుకి, చెన్నై రూట్లు. ఇంకా అందుకని సరే అని మా పాపని అడిగి గూగుల్ మ్యాప్ పెట్టమంటే గూగుల్ మ్యాప్ పెట్టామండి. మా గూగుల్ మ్యాప్ ద్వారా బైపాస్ ఎక్కడం మొదలుపెట్టాం. ఎందుకంటే మనకు అటు ఏరియాలు సరిగ్గా తెలియదు కదా. ఇంకా మళ్ళీ దారి తప్పామనుకోండి అక్కడక్కడే తిరుగుతామండి. ఎందుకంటే తడా దగ్గర నుంచి కూడా తమిళం బోర్డులతోనే ఉన్నాయండి ఎక్కువ. మనకి ఇంగ్లీష్లోను తెలుగులోను, ఇంగ్లీష్లో ఉన్నాయి కానీ తెలుగులో కొంచెం తక్కువగా ఉన్నాయి. సరేలే అని నిదానంగా గూగుల్ చూసుకుంటా మొత్తానికి బైపాస్ ఎక్కామండి. చెన్నై బైపాస్ ఎక్కేటప్పటికండి 8 అయిపోయింది రాత్రి. దేవుడి వల్ల నిదానంగా ఇక అవన్నీ చూసుకుంటానండి. బైపాసు మీద నుంచి వీళ్ళు తామ్రం అని చిన్న బోర్డు వస్తుందండి బైపాస్ దగ్గర.
ఆ తామరం బోర్డు కోసం వెతుకుతున్నాం అనమాట, ఎక్కడ ఉంది ఎక్కడ. అదేమో చిన్న బోర్డు పెట్టాడు, అక్కడ పెద్ద బోర్డు పెట్టచ్చు కదండి. అది ఆ చిన్న బోర్డు అది దాటామంటే మళ్ళీ వెనక్కి తిరిగి రావడానికి కష్టపడాలి. ఇక అందుకనే నిదానంగా ఆ బోర్డు చూసుకుంటే ఎక్కడుందా అని గూగుల్లో. నేను మా పాప బయట చూడటం అండి, ఎక్కడుందా ఆ బోర్డు అని. మా బాబు ఏమో గూగుల్లో చూసుకుంటా. మొత్తానికి ఎలా అయితేనండి దొరికిందండి తామరం బోర్డు. ఏదో ఇక దేవుడి దేవల్ల దారి లోపలికి వెళ్ళామన్నమాట. తామరం రోడ్డు దగ్గర నుంచి ఇంకా లోపలికి వెళ్ళామండి. చాలా పెద్ద సిటీ అండి చెన్నై. బాబోయ్, అసలు ఎక్కడ చూసినా లారీలండి, జనాలు, మెయిన్ జనాలండి బాబు. ఈ రోడ్డు ఈనిందా అన్నంతగా జనాలండి. మరి ఎక్కడి నుంచి వస్తారో కానండి. మరి అక్కడ ఎలక్షన్స్ కూడా ఏమి లేవండి, కానీ ఎలక్షన్స్ అప్పుడు ఎంత హడావుడిగా ఉంటుందో అలా ఉన్నారండి. మరేంటో. సరే, ఫ్యాక్టరీలు కూడా ఎక్కువ ఉంటాయి కదండి, ఇంకా అవన్నీ లైట్లు అవి బాగుందండి. అంటే ఒకసారి నేను వెళ్ళాను, కానీ బస్సులో వెళ్ళడం వల్ల నిద్రపోయానండి, నాకు తెలియలా. ఇంక ఇప్పుడు కారులో కదండి, ఇంకా అన్నీ చూసుకుంటా వెళ్ళామండి. బాగానే అనిపించింది, కానీ అంతమంది జనాలు ఉంటే మనకు కొంచెం హడావిడిగా ఉన్నట్టు ఉంటుందండి. ఇంకా పర్వాలేదులేండి, మరి ఇంకేం చేస్తాం, వాళ్ళకి అది అలవాటు అయిపోయింది బాగా అండి అసలు. కానండి ఎక్కడ పడితే అక్కడ షాపులండి, హోటల్స్, బళ్ళ మీద టిఫిన్లు అండి. అసలు ఎక్కడ చూసినా మీకు అయ్యే కనపడతాయండి, అలాగుంది. మొత్తానికి ఏదో రకంగా చేరామండి. చెన్నై చేరి ఇక మా పాప వాళ్ళ ఇంటికి వెళ్ళే దారి అనమాట దగ్గరలో. ఇంకా సరే అని రోడ్డు పక్కనేనండి మా పాప వాళ్ళది. జయచంద్ర అని పెద్ద షాప్ అండి. షాప్ కూడా కాదండి, దాన్ని ఏమంటారు, షాపింగ్ కాంప్లెక్సా ఏదో అంటారు కదా, అన్నీ అందులోనే ఉంటాయండి మొత్తం A to Z. అలాగా మా పాప వాళ్ళ ఇంటికి వచ్చామండి. అదిగా మా పాప వాళ్ళ ఇంటికి వెళ్ళే దారి అనమాట అండి ఇది. జ్యూస్ తాగుతున్నాను అని అంటే ఇక ఆపాడనమాట. బాగా నీరసం వచ్చేసిందండి, కూర్చుని ఉన్నాం కదా, అప్పటికే 8:30, 9 అయిపోతుందండి. ఇంకా జ్యూస్ తాగుతున్నాను అంటే సరే అని మా బాబు ఫ్రూట్ జ్యూసులు తయారు దగ్గర ఇక్కడి నుంచి అండి మా పాప వాళ్ళ ఇంటికి 5 నిమిషాలు అనమాట. ఇంకా జ్యూస్ తాగేసండి ఇంకా కూర్చున్నాం. లేసుకుని రామ్మ కూర్చుంది కానీ అన్నాడు, కానీ ఇక నేను బయటకు వెళ్ళలేదా, కారులోనే కూర్చున్నానండి. ఇక జ్యూస్ మీరు తీసుకొచ్చాడు నాన్న అని చెప్పండి. ఇక ఆ జ్యూస్ తాగేసండి. ఇదిగోండి జయచంద్ర, ఇది పెద్దదండి, చాలా పెద్ద. మీకు ఇందులో చిన్నగా కనిపిస్తుంది కానీ దాని ఎదురుగానే అనమాట మా పాప వాళ్ళ ఇల్లు. కానీ రోడ్డు అవతలేమో జయచంద్ర, రోడ్డు యువతలేమో మా పాప వాళ్ళ ఇల్లు. అందుకని మనం యూటర్న్ తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఇంకా అసలు అండి ఏమి షాపులండి బాబు, ఇత్తడి సామాన్లు కానీ, స్టీల్ సామాన్లు కానీ, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నట్టున్నాయండి ఆ షాపులు. బట్టలు కానివ్వండి, అసలు పెద్ద పెద్ద షాపులు, చాలా బాగుందండి. రాత్రిపూట అయితే అసలు మనం ఎత్తుక్కోక్కర్లేదన్నమాట, అన్నీ ఒక చోటే ఉన్నట్టు ఉన్నాయండి, చాలా బాగున్నాయి. చెప్తున్నాను కదండి, ఇప్పుడు చెన్నై వెళ్ళడం ఇది నేను 2వ సారి. అందుకనే ఫస్ట్ టైం వెళ్ళినా కూడా, నేను షాపింగ్ చేసినా కూడా నాకు అంత తెలియలేదండి. ఇలా కార్లో వెళ్ళడం వల్ల నాకు ఎక్కడ ఏంటి అన్నది అర్థమైందనమాట. బాగుంది. ఇదిగోండి యూటర్న్ తీసుకుంటున్నాం అనమాట. యూటర్న్ తీసుకోవాలి, చాలా ఎక్కువసేపు పడుతుంది కదండి, దానితో ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఆపేస్తున్నారండి. 2 నిమిషాలు వెళ్ళడం మళ్ళీ ఆపేయడం, 2 నిమిషాలు వెళ్ళడం ఆపేయడం, అట్లాగనమాట. ఇదంతా మా పాప ఇంటి దగ్గర మార్కెట్ అనమాట. వీళ్ళు మార్కెట్ దగ్గరలోనే తీసుకున్నారండి ఇల్లు, అపార్ట్మెంటు. దగ్గరికి వచ్చేసాము. ఇంకా మొత్తం షాప్లోనండి, ఇంకా ఎంత అని చెప్తామండి, అటు ఇటు. అందులోనూ క్రిస్మస్ దగ్గర కదండి, అసలు బట్టల కొట్లు కానీ ఏది మీకు ఖాళీ లేదండి. అసలు ఏ షాప్ చూసినా ఇసుకేస్తరాలన్నంత అటువంటి జనాలన్నమాట. అసలు ఏ జనాలండి, ఏమి షాపింగ్లండి బాబు అనిపించింది. కానీ పండగప్పుడు కదండి, అంత రద్దీగానే ఉంటుందిలేండి. మరి ఒట్టప్పుడైతే మనం ఏం చెప్పలేం, కానీ పండగలప్పుడు తప్పదు కదా. ఇంకా కాలుష్యం మాత్రం ఎక్కువండి. ఎన్ని కార్లు ఎన్ని బళ్ళు చెప్పనే అక్కర్లేదన్నమాట. అన్ని కార్లు అన్ని బళ్ళు పొగ, అసలు
ఎందుకులేండి ఇంకా. మరి ఇంక మధ్యలోకి ఇది సిటీ మొదటే కదా, చివరికాయల మధ్యలోకి వెళ్తే ఎట్లా ఉంటుందో కానీ అదనమాట. యూటర్న్ తీసుకోవడం చూసారా మాకు ఎంత టైం పట్టిందో. కానీ కారు లేకుండా ఖాళీ నడకనైతే రోడ్డుకి ఇవతలేమో, అది రోడ్డుకి అవతలేమో మా పాపళ్ళు ఇల్లు. అలా అలా ఉంటుంది అనమాట అండి. అదే మనకి యూటర్న్ తీసుకోవడానికి ఎంత టైం పట్టిందండి, చుట్టూ తిరిగి రావాలి కదా. మాకు కొత్త మూలాన్ని ఇంకా దూరం అనుకుంటున్నామండి, కానీ కాదు. తర్వాత తెల్లారే మాకు అర్థమైందండి, బయటకు వెళ్ళినప్పుడు ఓహో దగ్గరే అనిపించేది, దగ్గరేరా బాబు, కొత్త మూలాన యూటర్న్ దూరంగా అన్నట్టు అనిపించింది అనుకున్నాం. ఇదంతా మీకు ఎందుకు చూపిస్తున్నానంటే చెన్నై కదండి, వెళ్ళిన వాళ్ళకైనా వెళ్ళినా కూడా మీకు ఒక ఐడియా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో ఇదంతా మీకు చూపిస్తున్నాను అనమాట. కొంచెం గొంతు పట్టేసినట్టు ఉందండి, ఏంటో ఎందుకనో కానీ. అందుకని అస్తమానం అలా అనాల్సి వస్తుంది, ఏమనుకోకండి, ఇబ్బందిగా ఉంటే. వెళ్ళి ట్రాఫిక్ మాత్రం ఎక్కువ ఉందండి, ఎక్కడికక్కడ ఆపేస్తున్నాడు, అదొకటే ఇబ్బంది అండి. అంతా చెన్నై అంతా బాగుంది కానీ ట్రాఫిక్ మాత్రం ఒక్కసారి చిక్కామంటే ఆ ట్రాఫిక్లోనూ ఇంకా అస్సలు. ఇదిగోండి వాళ్ళ నాన్న చూసారు, వాళ్ళ నాన్న వెనకాల ఆ సీట్ ఎక్కండి, వాళ్ళ నాన్న జుట్టులాగి వాళ్ళ నాన్న టీషర్ట్ లాగి ఎత్తుకోవాలంట, లేకపోతే కారు డ్రైవింగ్ చేస్తుందంటండి ఆవిడ, డ్రు అంటుందంట. కారు ఎలా వెళ్తుందిరా అంటే ట్రు అంటుందండి. ఏం చెప్తాం, ఏమంటే నవ్వుతుంది, ఇంకేం చెప్తామండి ఆవిడతోటి. అంత అల్లరి చేసిందండి కారు అంతా. ఇదిగోండి ఇంకా ప్రయాణం సాగుతూనే ఉందండి బాబోయ్. ఊళ్ళోనే ఉన్నామండి, కానీ అక్కడక్కడే తిరుగుతున్నాం అనమాట. మొత్తానికి ఊర్లోనే ఉన్నాం, కానీ తిరగడం మాత్రం అక్కడక్కడే తిరుగుతున్నాం. అంటే ట్రాఫిక్ వల్ల యూటర్న్ తీసుకోవడం లేట్ అయిందనమాట. తామరం రోడ్డు కదండి, అప్పుడే స్టేషన్ ట్రైన్ కూడా వచ్చినట్టుంది. ఆ జనాలు ఈ జనాలు లేట్ అయిపోయిందండి. మేము కూడా సరేలే ఈ షాపింగ్స్ అన్నీ చూసినట్టుంటేలే ఇవన్నీ అనే ఉద్దేశంతో మాకు పెద్దగా బోర్ ఫీల్ అవ్వలేదులే కానండి. ఇంక ఇవన్నీ ఎంజాయ్ చేస్తూ చూసాం. ఇక్కడ ఇది ఉందా, రేపు షాపింగ్కి రావాలి, రేపు అవి కొనాలి, ఇది ఇట్లా మాట్లాడుకుంటా అలా బోర్ కొట్టకుండా ఇంకా అలా చూసాం అనమాట. చూసుకుంటూ వచ్చామండి. వెళ్తానే ఉన్నాయి చూసారుగా బళ్ళు. ఇంకా రాదయ్యే ఇల్లు, మీ ఇల్లే మీ సందేదే బాబు అంటే మా పాప వస్తుంది, ఇదిగో వచ్చేస్తుంది చూసారా. జ్యూస్ పాయింట్ నుంచి ఇక్కడ రావటానికి 10 నిమిషాలు టైం పడుతుంది అన్నాను కదా. 10 నిమిషాల టైంలో చూసారా ఎంత దూరం వచ్చేసా ఉన్నట్టుగా అనిపించింది. అలా అనిపిస్తుందండి ట్రాఫిక్ వల్ల. వెళ్ళి మొత్తానికి అక్కడికి వెళ్ళాకండి మా పాప ఈ సందు అనుకునేది. ఇవ్వండి మా పాప వాళ్ళ ఇంటి సందు అనమాట. ఇంకా అలా సందులో పైన మనకి ఎదురుగా కనిపించింది జయచంద్ర అనమాట కాంప్లెక్స్. ఇంకా అలా సందులోకి వెళ్తున్నాం అనమాట. దగ్గరేనండి, ఎంత నడిస్తే 5 నిమిషాలండి జయచంద్రకి మా పాప వాళ్ళ ఇంటికి. అదిగోండి వచ్చాం. యూటర్న్కే మనకి అంత టైం పట్టిందండి అక్కడ. అంటే మధ్యలో 2 ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయండి. ఆ 2 ట్రాఫిక్ సిగ్నల్స్ దాటుకుని మనం మా పాప వాళ్ళ దగ్గరకు రావడానికి మనకి అంత టైం పట్టిందనమాట. కొంచెం సందుల్లానే ఉంటాయండి, చిన్న సందుల్లా ఉంటాయండి. ఎందుకంటే చెన్నై కదా, మరి అందరు దగ్గర కట్టుకుంటారండి ఇళ్ళు. అపార్ట్మెంట్లో అయినా కూడా అదిగోండి కనపడే అపార్ట్మెంటేనండి మా పాప వాళ్ళది. అక్కడే అదే ప్రాంగణంలో ఎన్నండి 3-4 ఉన్నాయండి అపార్ట్మెంట్లు, గ్రూప్ హౌస్లా కట్టేశారు. అలా ఆ రోజు అంతకుముందు రోజు వర్షం పడిందంటండి, పెద్ద వర్షం. ఆ నీళ్ళన్నీ ఆ గుమ్మల్లోనే ఉన్నాయండి. వీళ్ళకి అంతమంది చాలా ఉన్నవాళ్ళేనండి మరి అక్కడంతా ఏరియా అంతా కూడాను. అయినా కూడా ఏంటండి ఆ నీళ్ళు రోడ్లు అవి పట్టించుకోకుండా అసలు నాకు భలే చిరాకు అనిపించిందండి. ఆ రోడ్లు అవి పట్టించుకోవద్దండి, నీళ్ళు ఆ వజాను ఉంటే. ఎవరికాళ్ళ నీళ్ళల్లోనే తిరుగుతున్నారండి అలాగా. ఆ కార్లలో ఎవరికాళ్ళకే కార్లు ఉన్నాయండి, ఆ కార్లలోనే తిరుగుతున్నారు. ఇక
నీళ్ళు కానీ రోడ్డు కానీ ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరండి. ఇంక అలాగే వెళ్ళాం అనమాట. ఇక ఆపేద్దాంలే అనుకున్నాం కానండి, ఒకసారి అపార్ట్మెంట్ కూడా ఊరినే పైపైన చూపిద్దాంలేనండి. మళ్ళీ మా బాబుకి చెప్తే మళ్ళీ మా బాబు ఆన్ చేశాడండి వీడియో. ఆన్ చేస్తే ఇక లోపలికి వెళ్తున్నాం అనమాట. గేట్ తీసినప్పటికి ఎంత అయిందండి టైము? 10 అయిపోయిందండి. ఎన్నింటికండి? 7:30 8ంటికి చెన్నైకి ఎంటర్ అయిన వాళ్ళు 2 గంటలు పట్టిందండి మనకి రావడానికి. అంత టైం పట్టింది. అంటే తెలిస్తే పర్వాలేదు, తెలిస్తే పర్వాలేదండి. తెలియక మనం గూగుల్ వెతుక్కుంటూ వెళ్ళడం కదా, కొంచెం లేట్ అయిందనమాట. ఇంకా అలాగే నీళ్ళల్లో ఇక కొంచెం దిగామండి. ఏదో రాళ్ళు అంటే వేసారు కానీ వాళ్ళు దిగండిగా మా పాప గేట్లు తీసిందండి. డోర్ తీసుకుని లోపలికి వెళ్ళినాం. అది ఈ వీడియో.